అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు మస్తాన్ విలేజ్ లాగర్. నేను మస్తాన్ సిరిపాటి. రైట్ నౌ తెలంగాణ స్టేట్ ఉమ్మడి వరంగల్ జిల్లా పాత ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మహబూబాద్ జిల్లా పెద్దవంగర మండలం బొమ్మకల్ గ్రామ పరిధిలో ఉన్న అవసల్ తండకు వచ్చేసినాం. ఇక్కడ రైతు వచ్చేసి కొర్రమీను సాగు అయితే చేస్తున్నారు. సో ఎంతకాలం సాగు చేస్తున్నారు, ఏ విధంగా సాగు చేస్తున్నారు, ఈ చేతికొచ్చిన పంటని ఏ విధంగా మార్కెట్ చేస్తున్నారు, ఎలా మార్కెట్ చేస్తున్నారు, అసలు బిజినెస్ ఎట్లా ఉంది, లాభాలు ఉన్నాయా నష్టాలు ఉన్నాయా అనేది అన్ని డీటెయిల్స్ గా మరి నరహరి అయినటువంటి రైతునైతే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. సో మీరు కొర్రమీను సాగు చేస్తున్నారు కదా, ఎన్ని సంవత్సరాల నుండి సాగు చేస్తున్నారు? 2 సంవత్సరాలు అయిపోయింది, 3వ సంవత్సరం ఇది. ఇప్పుడు 3వ సంవత్సరం. 3వ సంవత్సరం. సో ఎంత సాగు చేస్తున్నారు? ప్రస్తుతం 30 గుంటలలో 5 చెరువులు చేస్తున్నాం. 30 గుంటల విస్తీర్ణంలో 5 చెరువులు. ఒక్కొక్క చెరువులో ఎంత సాగు చేస్తున్నారు? ఒక్కొక్క చెరువులో 4,000 వేస్తున్నాం మేము ప్రస్తుతం. అప్పుడు తక్కువ వేసినాం, ఇప్పుడు 4,000 వేసినాం. ఓకే. ఆ చెరువు వెడల్పు పొడవు ఎంత ఉంది? ఒక 4 గుంటలు ఇక విస్తీర్ణం చుట్టూ. ఒక్క చెరువు 4 గుంటలు. వెడల్పు ఎంత ఉంది నార్మల్ గా? వెడల్పు అంటే ఇక 100-120 ఫీట్లు ఉంటది, అటు 80 ఫీట్లు ఉంటది. 80 x 120 యావరేజ్ గా ఉంటుంది. సో మీరు 4,000 పిల్లలు ఒక్కొక్క చెరువులో సాగు చేస్తున్నారు కదా, అందులో 4,000 బతుకుతున్నాయా లేకపోతే ఇంకేమైనా? కొన్ని మొటాలిటీ పోతా ఉంటాయి, ఒక 1000 అయినా పోతా ఉంటాయి. అంటే ఈసారి పోలే, పోయిన సంవత్సరం అట్లా పోయినాయి. కొంచెం ఈసారి పర్వాలేదు. ఓకే. ఒక 1000 పిల్లల వరకు అయితే నష్టం అయితే జరుగుతుంది. మీరు 2 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు కదా, సో మీరు మార్కెట్ ఎట్లా చేస్తున్నారు? మేము ఇక్కడికే వరంగల్ నుంచి వస్తారు, వాళ్ళే వస్తారు, వాళ్ళే తీసుకెళ్తారు. పోయిన సంవత్సరం అంటే 240, 250 ఉండే, ఈసారి 340, 350 ఉంది. కేజీకి అట్లా. సో మీరు ఏ సైజ్ వరకు సాగు చేసిన తర్వాత వాళ్ళు మార్కెట్ కి తీసుకెళ్తారు? హాఫ్ కేజీ నుంచి కేజీ 200 దాకా పెరుగుతాయి మాకు. ప్రస్తుతం చిన్న హాఫ్ కేజీ నుంచి చిన్న ఉన్నేమో ఒక 80 రూపాయలు, 70 రూపాయలు తక్కువ, 270, 250 అట్లా పోతున్నాయి అట్లా. ఓకే. అలాగే ఇప్పుడు మీరు ఫస్ట్ ఈ సాగు చేసే ముందు బ్రీడ్ ఎక్కడ నుండి తీసుకొచ్చినారు? మేము అక్కడ మునుగోడు చెండూరు నుంచి తెచ్చినాం ఫస్ట్ స్టార్టింగ్. తెచ్చినాక ఫస్ట్ సంవత్సరమే ఒక 6 నెలలకే మాకు పిల్లలు పెట్టేసినాయి. ఆ పిల్లలు పట్టి దోమతోరతో పట్టి మేము ట్రైనింగ్ ఇచ్చేసినాం. ఆ ట్యాంకుల నుంచి ఆ ట్యాంకులలో సన్నటి పౌడర్ దానాతోని ట్రైనింగ్ ఇచ్చేసి అట్లా మాకు సరిపోను కాంగా మిగతా ఒక 5-6 చెరువులకు మేము మళ్ళీ మీరే అమ్మడం జరుగుతుంది. అవును. సో మీరు ఒక్కొక్క పిల్లనికి ఎంత రేటు ఖరీదు చేసి అప్పుడు తీసుకొచ్చినారు? మేము అప్పుడు 8 రూపాయలు పడ్డది, కొంత 12 రూపాయలు పడ్డది అట్లా. ఓకే. ఇప్పుడు మీరు అమ్ముతున్నారు కదా ఆ బ్రీడ్, మీరు ఎంత అమ్ముతున్నారు? ఒక్కొక్క 8 రూపాయల నుంచి 19 రూపాయల దానికి కూడా అమ్మినాం, సైజుని బట్టి. సో ఇక్కడ నుంచి ఎక్కడ నుండి వచ్చి ఇక్కడికి తీసుకెళ్తున్నారు? ప్రస్తుతం అయితే లోకల్ వాళ్ళే తీసుకున్నారు మాకు. అంటే ఇక మావిడాల నుంచి పెదవంగర పోతే హరిప్రాల, మా పక్కన మా బ్రదర్ పెట్టిండు. చిన్నవంగర, బొమ్మకల్లు, తొర్రూరులో కూడా ఇచ్చినాం, దుబ్బతండ, చెర్లపాలెం. ఓకే. అట్లా. సో ఇప్పుడు మీ దగ్గర తీసుకుపోయిన బ్రీడ్ సో ఏ విధంగా ఉందని చెప్పేసి వాళ్ళు ఫీడ్బ్యాక్ ఏమైనా ఇచ్చిరా? 2 సంవత్సరాలు చేసిన వాళ్ళు ఉన్నారు నా దగ్గర తీసుకొని. 3వ క్రాప్ కి ఇప్పుడు ఆల్రెడీ బుక్ చేసారు మొన్న కూడా. ఓకే. 2 క్రాపులు సక్సెస్ అయినాయి. ఓకే. 3వ క్రాప్ కూడా బుక్ చేశారు అట్లా. సో ఎట్లుంది వాళ్ళ ఎక్స్పీరియన్స్? ఎట్లుంది? బాగుంది. ఏమైనా డౌట్స్ వస్తే మీ దగ్గరికి వచ్చి మళ్ళీ అడుగుతారా? ఫోన్ చేస్తా అంటారు, వచ్చి చూస్తారు, మందులు ఏం చేయాలి ఏం కథ అని అడుగుతారు, మనం కూడా చెప్పేస్తాం. మీరు ఇప్పుడు ఒక టన్నుకి సుమారుగా ఎంత రేటు అవుతుంది? మన దగ్గర పెరిగిన సరైన సైజులో ఉన్న చేపకు ఎంత ఖరీదు ఇస్తున్నారు? ఇప్పుడు వాళ్ళు వచ్చేసి మనం ఒక 150 రూపాయలు పెడితే ఈ రోజు 300, 350 వస్తుంది మనకి. ఒక 150 రూపాయలు ఖర్చు వస్తుంది ఒక చేప కేజీకి. అది 350 అట్లా వస్తుంది. చిన్న పెద్ద కట్టుకుంటే సగం పోయినా సగం అయితే మిగులుతుంది. యావరేజ్ గా ఒక టన్నుకు ఒక రేట్ అనేది ఉంటది కదా జనరల్ గా మనకు క్యాజువల్ గా? టన్నుకు 3.5 లక్షలు పోతుంది ఇప్పుడున్న రేట్లు. ఇప్పుడు 3.5 లక్షల టన్నుకు దాంట్లో ఖర్చులు పోను మనకెంత మిగులొచ్చు? ఇక అన్ని చిన్న పెద్ద ఉంటాయి కాబట్టి సగం 3.5 లక్షలలో సగం అయినా సగం మనకు వస్తుంది. యావరేజ్ అయితే ఒక 2 లక్షలు అయితే మిగులుతాయి. 2 అయినా 1,70,000 అయినా మిగులుతుంది మినిమం. మీరు సంవత్సరానికి ఎన్ని బ్యాచ్లు తీస్తారు? సంవత్సరానికి 2 తీసుకోవచ్చు, కానీ మాకు వ్యవసాయం ఎక్కువ ఉన్నది కాబట్టి కొంచెం దానికి వాటర్ మెయింటైన్ బరాబర్ చేయలేక 8 నెలలకు ఒక క్రాప్ వెళ్తుంది. 8 నెలలకు ఒక క్రాప్. ఇది 5 చెరువుల పేరు మీద 8 నెలలు కాగానే క్రాప్ తీస్తున్నాం. సో 5 చెరువుల పేరు మీద మీకు తీసేటప్పుడల్లా ఎన్ని టన్నులు వస్తున్నది? ఈ 2 సంవత్సరాలు మాత్రం తక్కువ వేసినాం. అప్పుడు 2 టన్నులు 2.5 అట్లా వేసినాం, కానీ ఈసారి 15,000 వేసినాం. దాదాపుగా మా అంచనా 4 నుంచి 5 టన్నుల్లో వెళ్ళే అంచనా ఉన్నది.
ఇంకా అలాగే పెట్టలే కదా, ఒక 12 క్వింటాలు పెట్టినాం, ఇవాళ ఒక 8 క్వింటాలు ఆర్డర్ ఉన్నది. ఓకే. సగం పోయినా ఇంకా సగం ఉంటదని ఆలోచన అట్లా. ఇప్పుడు ఫిష్‌లకు దానా ఎలాంటిది ఆహారం ఇస్తున్నారు? మేము చౌటుప్పల్ నుంచి తీసుకొస్తాము. హ్మ్. చౌటుప్పల్ ఒక ఈనో ఫీడ్ అని బ్యాగ్ ఆ! వస్తది అది. ఆహా! ఓకే. సైజుని బట్టి దానా వేస్తాం. ఆహా! ఒక చిన్న చేపలకి చిన్న సైజ్ చిన్నది వేరే. పెద్ద అంటే వాటికి పెద్ద 0.5 నుంచి అట్లా ఉంటా ఉంటది. 0.6 నుంచి 1, 0.6 2, 3, ఆ! 4, 6 హైయెస్ట్ అట్లా 6. 6 ఓకే. అట్లా. మీకు రోజుకు ఎన్ని కేజీల దానా వేస్తున్నారు? ఇక స్టార్టింగ్‌లా తక్కువ పడతాయి కానీ, ఇప్పుడు మొత్తం 4 టన్నుల పేరు మీద రోజుకు ఒక 2 బ్యాగులు అట్లా వచ్చేస్తది. 2 బ్యాగులు వచ్చేస్తది. ఒక్కొక్క మినిమమ్ బ్యాగ్ 6,000, ఖరీదు 2800 చిల్లర పడుతుందది. ఆహా! హ్మ్. అంటే ఒక చెరువుకు 2 బ్యాగులా? లేకపోతే మొత్తం ఇక 5 ఇట్ల పేరు మీద. 5 చెరువులకు 2 బ్యాగులు పడుతున్నాయి. హాఫ్ కేజీ కాంగానే ఒక్క పూట ఏస్తున్నాం మేము. ఆహా! 2 పూటలు ఏస్తే కొంచెం ఖర్చు ఎక్కువొస్తది. అంటే అంటే యావరేజ్‌గా 6,000 ఖర్చొస్తుంది ఆ! రోజుకైతే. ఆ! బరాబర్. అంటే 1,80,000 నెలకి ఖర్చొస్తది. అవును. ఓన్లీ దానాకే. అంటే దానాకే. నియర్లీ ఒక 2,00,000 మీకు ఖర్చు అవును. వస్తుంది ఆ విధంగా. అంటే ఇప్పుడు అది హ్మ్. స్టార్టింగ్‌లో అంత రాదు. రాదు. తక్కువ సైజ్ ఉంటది. చ తక్కువ పడుతుంది. దాన తక్కువ తింటాంటాయి ఓకే. ఇట్లా. ఇప్పుడు ఈ దానాతో పాటు నేచురల్‌గా అవి అందులో ఏమైనా తినే ఏమి అవకాశం తీసుకోవు అసలే. ఏం తీసుకోదు. పురుగులను తీసుకుంటది, కప్పలను తీసుకుంటా కానీ అయి హ్మ్. దొరకవు గదా అల్ల. అవునవును. ఒక్కరోజు దొరుకుతాయి. తెల్లారి ఏం దొరుకుతాయి, దొరకవు గదా. ఈ హ్మ్. కొర్రమీను నాటా? లేకపోతే వేరేనా? దీంట్లో వియత్నాం ఉంది, నాటు ఉంది మా ఆ! దగ్గర. 2 ఇప్పుడు ఇది రకాలున్నాయి. వియత్నాం, నాటు 2 2 ఉన్నాయి. ఆహా! ఇప్పుడు 2 నాటు ఎన్ని చెరువులలో సాగు చేస్తున్నారు? లేదు అయి అక్కడ మిక్స్‌డా? మిక్స్‌డే ఉన్నాయి. ఆహా! నాటు అంటే మనం వియత్నాం పిల్లలు బ్యాచ్ తీసేటప్పుడు మిస్ అయిందనుకో అది ఆ! కలుస్తా ఉంటది అట్లా. ఆహా! మనకెట్లా తెలుస్తది నాటు అని నాటు వియత్నాం? సార్కలుంటాయి. ఆహా! పొడుగొస్తది చేప. ఓకే. ఇది కొంచెం పొట్టిగొస్తది, లావుంటది చేప. ఆహా! కలర్ సార్క చేంజ్ ఏమైనా ఉండదు. ఉంటది? ఆ! ఉండదు. హ్మ్. సార్క ఉండదు దీనికి. హుహు. మన కౌన్సిల్ టైప్ వస్తదన్నట్టు. ఓకే. 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 అట్లా. మనమైతే ఈజీగా గుర్తుపట్టొచ్చు. ఈజీగా గుర్తుపట్టొచ్చు. అంటే కొంచెం పెరిగినంక గుర్తుపట్టవు. ఒక 4 ఇంచులు ఇట్లా అయినంక చేయొచ్చు. సార్కలొచ్చేస్తాయి దానికి మొత్తం. సో, మీ దగ్గర తీసుకున్న బ్రీడు మీరు ట్రాన్స్‌పోర్ట్ ఏ విధంగా చేస్తారు? మీరే చేస్తారా? లేకుంటే వాళ్ళే తీసుకెళ్తారా? వాళ్ళే బండ్లు తీసుకొస్తారు. మన ఆ! టెంట్ హౌస్ డ్రమ్ములలో తీసుకొస్తారు. ఓకే. ఓకే. లేదంటే వాళ్ళు లేకుంటే ఇక్కడ నుంచి బండి తీసుకొస్తే మా డ్రమ్ములున్నాయి. మా ఆహా! డ్రమ్ములు తీసుకెళ్తారు ఆహా! వాళ్ళే. ఓకే. ఓకే. మళ్ళీ ఇట్లా మాకిచ్చేస్తారు. కూడా ఆ! తీసుకపోవచ్చు. హ్మ్. జనరల్‌గా ఇప్పుడు కొర్రమీను సాగు చేసే వాళ్ళు చాలా మంది కూడా నష్టాలొస్తాయని అంటున్నారు గదా! హ్మ్. సో, మరి ఏ రకంగా వాళ్ళకి నష్టాలొస్తున్నాయి? మీకు రావట్లేవు. వాళ్ళు వాటర్ మెయింటైన్ చేయక, దానా బరాబర్ ఎయక ఆ! అట్లా రావచ్చు అంతే గాని, ఆ! అసలు నష్టమైతే మాకు ఇప్పుడు 3 ఇయర్స్ ఆ! మాకైతే ఏం రాలే. అంతే. రూపాయి పెడితే రూపాయి వచ్చింది. ఓకే. నష్టం ఏం లేవు. ఓకే. ఓకే. అట్లా. సో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నష్టాలు రాకుండా? ఇప్పుడు వీటికి డిసీజ్ వస్తుంటది అప్పుడప్పుడు. ఆ! మందులేసుకోవాలి. హ్మ్. వాటర్ కూడా 15 రోజులకోసారి చేంజ్ చేసుకోవాలి. హ్మ్. అప్పుడప్పుడు ఉప్పు, పసుపు ఏసుకోవాలి. హ్మ్. ఇట్లా ఏసుకుంటే కొంచెం డిసీజ్ రావు. సావయి ఆ! చేప. సో హెల్తీగా ఉంటది. లివర్ టానిక్‌లు ఏసుకోవాలి. బలానికి ఉంటది టానిక్. ఆ! అది ఏసుకోవాలి. ఆహా! అట్లా. ఈ జాగ్రత్తలు ఆ! తీసుకుంటే మాత్రం నష్టాలైతే రావు. రాదు. రాదు. సో, ఇక్కడ కనిపిస్తున్న చెరువు వచ్చేసి వెడల్పు కావచ్చు, లోతు కావచ్చు అన్నీ గూడా మనం రైతు మాటలైతే విన్నాం. సో, లోతొచ్చేసి 6 ఫీట్ల వరకైతే ఉంటుంది. అలాగే వీళ్ళు 4.5 నుంచి 5 ఫీట్ల వరకు నీరు తగ్గకుండా అయితే ఎప్పటికి చూసుకోవడం జరుగుతా ఉంది. అలాగే చేపలు పట్టే క్రమంలో నీరు తీసిన తర్వాతనే చేపలైతే పడతారు. సో, ఇప్పుడు చూస్తున్న నీరొచ్చేసి మనకు మోకాల లోతులైతే ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు చేపలు పడతారు కాబట్టి, ఆ వాటర్ అయితే తీస్తా ఉన్నారు. సో, ఆ వాటర్ కూడా చూడొచ్చు మనకు. అక్కడ మోటర్ అయితే పోస్తా ఉంది. అట్లా. సో, ఇప్పుడు మీరు కూరగాయలు అంటే ఇప్పుడు ఈ కొర్రమీను సాగుతో పాటు కూరగాయల సాగు కూడా చేస్తున్నారు. అవును. సో, కూరగాయల సాగు ఏ విధంగా ఉన్నది? ఏందనేది కూడా మనం దగ్గరికెళ్ళైతే హ్మ్. చూద్దాం, మాట్లాడుకుందాం. ఓకే. ఇక కూరగాయలకు సంబంధించిన సాగైతే చేస్తున్నారు. వీళ్ళు ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు? ఎన్ని రకాల పంటలు సాగు చేస్తున్నారు? సో, వాటర్ సప్లై ఏ విధంగా ఉన్నది? అలాగే ఈ కూరగాయలు సాగు చేసిన దిగుబడి వచ్చిన పంటని ఏ విధంగా మార్కెట్ చేస్తున్నారు? ఎలా మార్కెట్ చేస్తున్నారు? ఎన్ని నెలలకు నుండి వీళ్ళు సాగు చేయడం జరుగుతుంది? ఓవరాల్‌గా వీళ్ళు 40 ఎకరాలు లీజుకి తీసుకున్నారు. 40 ఎకరాలలో ఇటు చేపల చెరువు కావచ్చు, ఇటు కూరగాయలు కావచ్చు, అలాగే మిర్చి, వరి గూడా సాగు చేయడం జరుగుతుంది. నరహరితో పాటు వాళ్ళ బ్రదరు శ్రీహరి ఇద్దరు కలిసి ఈ 40 ఎకరాలు సాగు చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళకు సొంత భూమి 7 ఎకరాలుంది. ఆ 7 ఎకరాలు గూడా సాగు చేసుకోవడం జరుగుతుంది. అన్నీ గూడా మరి నరహరి అన్నని అడిగైతే తెలుసుకుందాం. అన్న, మీరు ఈ కూరగాయలకు సంబంధించి ఎన్ని రకాలు సాగు చేస్తున్నారు? ప్రస్తుతం 4, 5 రకాలు చేస్తున్నాం. ఒకటి హ్మ్. కాకర, బీర, సోర, హ్మ్. పచ్చిమిర్చి, ఓకే. మళ్ళా టమాటా, హ్మ్. బుడమకాయ ఏస్తాం, ఆహా! దోసకాయలేస్తాం. ఆ! అట్లా. కనీసం ఒక 10 రకాల వరకు ఉండొచ్చు. బద్దర. సో, ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు? మేము 8 ఎకరాలు ఏస్తాం గానీ, హ్మ్. మేము స్టెప్ బై స్టెప్ ఏస్తా ఉంటాం. ఆహా!
ఓకే. ఒక సైడ్ దుక్కి అయితే ఉంటది, ఒక సైడ్ పంట వస్తది, ఇంకో సైడ్ ఏసి ఉంటది. అట్లా దప్పల వారీగా చేస్తా ఉంటాం. చేస్తా ఉంటారు. ఎప్పుడు వేసినా 2 ఎకరాలు, 1 ఎకరము ఉమ్. బీర, 1 ఎకరం కాకర ఆహా. అట్లా. సో ఇటు మీరు శాశ్వత పందిరితో పాటు నార్మల్ పందిరి కూడా వేసినారు, తాత్కాలిక పంది చేసినారు. ఇంకో పక్క స్టేకింగ్ పద్ధతిలో కూడా మీరు సాగు చేస్తున్నారు. అవును. సో స్టేకింగ్ పద్ధతిలో మీకు ఎట్లా తెలుసు స్టేకింగ్ పద్ధతిలో చేయాలనే ఆలోచన? అది భూమి మీద అయితే పంట దిగుబడి రాదు, ఆహా. కింద సాగదు, అవును. కింద కుళ్ళిపోతా ఉంటాయని ఉమ్. స్టేకింగ్ పద్ధతిలో నిర్మించుకున్నాం. ఇక కనీళ్ళు పాతుడు అంటే కొంచెం ఖర్చు ఖర్చుతో ఎక్కువ వస్తది. కూడిన, అవును. మనకు ఓన్ భూమి కాదు, ఇది కౌలు భూమి కాబట్టి ఆ, ఈ ఐరన్ బొంగులు ఉంటాయి కొన్ని, అవును. ఎదటి బొంగులు సందులో పెడతా ఉంటాం, పెట్టి ఓకే. స్టేకింగ్ చేసుకుంటాం. ఉమ్. ఒక 6 నెలలు అయిపోయినాక మళ్ళీ వేరే చేనుకి షిఫ్ట్ చేస్తా ఉంటాం. షిఫ్ట్ చేస్తారు. ఇప్పుడు శాశ్వత పందిరి ఎన్ని ఎకరాలలో ఉంది? శాశ్వతం ఏం లేదు, మొత్తం ఆ, తాత్కాలిక పందిరి ఉంది మాకు. మొత్తం కంప్లీట్ గా కంప్లీట్ తాత్కాలికే. ఇదే, ఆహా. శాశ్వతం ఏం లేదు. ఏం లేదు. ఆహా. ఇప్పుడు మీరు పంట ఎట్లా వస్తుంది దిగుబడి? మాకు మొత్తం 4 ఎకరాలల్లా కర్రలు ఉన్నాయి. ఇప్పుడు ఉమ్. బొంగు ఐరన్ బొంగులు అయితేంది, ఓకే. ఎదటి బొంగులు. ఉమ్. ఒక 4 ఎకరాలు అయిపోయినాక మళ్ళీ 4 ఎకరాలకి వెళ్ళిపోతా ఉంటాయి. ఈ ఓకే. ఓకే. కర్రలే మళ్ళీ మారుస్తా మీరు ఉంటాం, షిఫ్ట్ చేసుకుంటా ఉంటారు. షిఫ్ట్ చేస్తా ఉంటాం. ఓకే. ఇప్పుడు మీకు కాకర కావచ్చు, బీర కావచ్చు, ఎట్లా వస్తుంది దిగుబడి? ఇప్పుడు మాకు ఇది కాకర వచ్చేసి ఎకరం ఉమ్. ఉంది, ఉమ్. ఒక 3 రోజుల 4 రోజుల్లో తెంపుతాం. ఒక ఉమ్. 5 క్వింటాలు 6 క్వింటాలు అట్లా వెళ్తున్నాయి మాకు. ఓకే. మార్కెట్ ఎట్లా చేస్తున్నారు? మార్కెట్ మేమే తీసుకెళ్తాం, 15 కిలోల కవర్ ప్యాకింగ్ చేస్తాం. ఓకే. ప్రస్తుతం స్టార్టింగ్లో వచ్చేసి ఒక ఉమ్. 15 రోజుల ముందు 50 రూపాయలు ఉండే, ఉమ్. 40, ఇప్పుడు ఉమ్. ప్రస్తుతం 30 రూపాయలు నడుస్తుంది మాకు. సో మీరు మార్కెట్ ఎక్కడ చేస్తున్నారు? మేము ఎక్కడ సంతలు ఉంటే అక్కడికే చేస్తాం, అంటే జనరల్ గా హోల్సేల్గా వాళ్ళ హోల్సేల్. పోషిస్తాం. ఇప్పుడు మామూలుగా తొర్రూరు, తుంగతుర్తి, ఆహా. తిరుమలగిరి, ఆహా. కొడకండ్ల ఉన్నది, మాకు ఓకే. నర్సిలపేట ఉంది, దంతాలపల్లి ఉన్నది, మన జఫర్గఢ్ ఉన్నది, ఉమ్. దేవరుప్ల ఉంది. ప్రతిరోజు అంగడి లేనే రోజు లేదు. ఆ, క్రాప్ పెరిగిందనుకో కటింగ్ ఖచ్చితంగా చేస్తా వస్తుంది. ఉంటాం, ఆటోలు తీసుకెళ్తాం. ఇప్పుడు ఏమైనా కటింగ్ వచ్చిందా? నిన్న తీసుకెళ్ళినాం, ఆ. జఫర్గడ్డ పోయింది ఏ ఒక బండి, కాకర? ఒక బండి దంతాలపల్లి పోయింది, ఓకే. తమ్ముంది అటు పోయింది, నాది జఫర్గడ్డ ఎట్లా? పోయింది. ఇప్పుడు కాకరతో పాటు ఇంకేం వస్తుంది బీర కటింగ్? ఉన్నది, ఆ. ఇప్పుడు ప్రస్తుతం సోర, ఉమ్. ప్రతిరోజు దినం తప్పి దినం సోరకాయ వస్తుంది, ఆ. బుడంకాయ వచ్చింది, ఓకే. మిర్చి మొన్న ఒక క్రాప్ తెంపినాం, మళ్ళీ అవును. రేపు వచ్చే వారం మళ్ళీ తెంపాలి ఓకే. అట్లా. సో ఇప్పుడు మీరు ఈ దీంతో పాటు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఉమ్, సో ఇక్కడ టమాటా పెట్టినారు, ఉమ్, ఇక్కడ ఒక పక్క బీర కూడా పెట్టినారు. సో పచ్చిమిర్చి వాటికి పెట్టినాం. పందిర్లు కానీ ఎలాంటివి కూడా లేవు. అంటే మరి దానికి పందిరి ఏర్పాటు చేసే అవకాశం ఉందా? ఇప్పుడు క్రాప్ అయిపోయింది బీర, ఆ ఆ, కర్రలు దీంట్లోకి వస్తాయి. దీంట్లోకి ఆ, వస్తాయి. సో మీరు ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది ఈ బీర పెట్టి? బీర పెట్టి వారం 10 రోజులు అయింది, ఆ, ఇంకో వారంలో స్టేకింగ్ చేసేస్తాం దానికి. ఓకే. అక్కడ ఉన్న కర్రలు తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ దీనికేస్తాం. చేసేసుకుంటారు. సేమ్. కర్రలు మిషన్ ఉంది మాకు, ఆ, డ్రిల్ మిషన్, ఆహా. దాంతోనే వేస్తాం. ఉమ్. ఇక లేడీసే వాళ్ళల్లో ఎక్కిస్తూ ఉంటారు, నెక్కు ఉమ్. వాళ్ళతోనే ఎక్కిస్తాం మేము, దారాలతో కాకుండా ఉమ్. నెక్కు వలలు ఉంటాయి, దానికి ఆహా. తీగ బాగుతుంది. ఓకే. ఓకే. ఈ దారాలతోనంటే ఒక్కొక్క ఆ, చెట్టు కావటానికి చాలా అవును. టైం అవుతుంది. ఓకే. వల వల పేర్చినాం అనుకో, ఆ ఆ, వలకి ఆటోమేటిక్ ఎక్కిస్తే అడ్డ అయిపోతుంది. దారాలు కట్టేస్తాం. అడ్డదారాలు ఉంటే ఇంకా బలం కూడా గట్టిగా ఉంటుంది. అట్లా. ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈ కూరగాయలు సాగు చేయబట్టి? నేను నా పెళ్ళైన కాడ నుంచే చేస్తున్నా, 25 సంవత్సరాలు, గత 25 సంవత్సరాల ఆహా. నుంచి చేసుకుంటూ వచ్చినాం. కానీ ఉమ్. ఈ బీర కాకర ఒక 3 ఇయర్స్ నుంచి బాగా స్టేకింగ్ పద్ధతిలో వేస్తున్నాం. చేస్తున్నారు. అంతకుముందు పచ్చిమిర్చి ఇట్లా ఎక్కువ పండించేది పచ్చి. ఇప్పుడు ఓకే. వైరస్ బాగా వస్తుంది కాబట్టి మిర్చి అవును. తగ్గించి ఈ ఉమ్. స్టేకింగ్ పద్ధతిలో బీర కాకరకు మొగ్గు చూపినాం అన్నట్టు ఎక్కువ. ఆ, ఇప్పుడు మీరు 40 ఎకరాలు లీజుకి తీసుకున్నారు కదా, సో ఉమ్. ఎన్ని సంవత్సరాల వరకు లీజుకి తీసుకున్నారు? నేను నా పెళ్లి కాకముందునే ఒక ఆయన 10 ఎకరాలు పెళ్లి కాకముందు నుంచే చేస్తున్నాం. ఆ, తర్వాతకి ఒక 10 సంవత్సరాలకు ఒక 10 ఎకరాలు చేస్తున్నాం. ఉమ్. ఇది పోయిన సంవత్సరం ఇది తీసుకున్నాం. ఉమ్. అట్లా 30 ఎకరాలు వాళ్ళది. ఉమ్. పోతే మాది ఒక 7 ఎకరాలు ఉంది. మా బొమ్మకలు ఒక రెడ్ అయితేనే ఒక 7, 8 ఎకరాలు ఉన్నది మొత్తం సో అట్లా. మీరు లీజు అంటే ఏ విధంగా వాళ్ళకు ఇస్తున్నారు పేమెంట్? కొంత వరి వచ్చేసి వడ్ల రూపంలో ఇస్తాం. చిలకలు వచ్చేసి డబ్బుల పరంగా ఎంత ఇస్తాం. ఇస్తున్నారు ఎకరానికి? 10,000 ఇస్తున్నాం చిలకకి. సంవత్సరానికి 10,000. ఇక వరి వచ్చేసి 10 బస్తాలు ఇస్తున్నాం. ఉమ్. ఇప్పుడు యాసంగి వరి, యాసంగి వానకాలం. అంతే. ఉమ్. సో మీకు ఎంతమంది కూలీలు అవసరం పడుతుంది రోజు? జనరల్గా ఇప్పుడు 40 ఎకరాలు మెయింటైన్ చేయడం అనేది చాలా ఇక ఇంపాసిబుల్. నాట్లప్పుడే చాలా పడుతుంది. ఈ మిగతాది డ్రిప్ పేపర్ కాబట్టి లేబర్ ఎక్కువ తాకరు. ఆహా. కూరగాయలు తెంపడం అంటే మన ఫ్యామిలీని ఇంకో 2 పెట్టుకుంటే తెంపేస్తారు. ఒక 4 గంటలు తెంపడానికి నలుగురు ఒక 2 గంటలు శ్రమ పడితే అయిపోతుంది. ఎంత ఇస్తున్నారు కూలి ఒక్కొక్కరికి? ఇక ఒక్కరికి 4 గంటలు చొప్పున ఇస్తాం మేము, గంటకి 50 రూపాయలు ఇస్తాం. గంటకి ఒక 2 గంటల 3 గంటల తెంపుతారు, వెళ్ళిపోతారు. 2 కూలీలు 3 కూలీలు వస్తారు అట్లా. ఇప్పుడు మీకు వాటర్ సప్లై ఎట్లుంది? కంప్లీట్ గా డ్రిప్పేనా? మొత్తం ట్రిప్పే మాకు. సో ఇప్పుడు ఏవైనా వ్యాధులు వచ్చినప్పుడు మందులు పిచికారీ చేసేటప్పుడు డ్రిప్ ద్వారా ఇస్తారా, లేకపోతే మాన్యువల్ గా పంప్ ద్వారా కొడతారా? పైన పంపు ద్వారా, కింద డ్రిప్ ద్వారా వదులుతాం బలానికి. 2 రకాలుగా వాడుతూ ఉంటారు. వాడతాం. అలాగే మీకు ఇప్పుడు ఏమైనా రోగాలు వచ్చినప్పుడు మీకు ఎట్లా తెలుస్తుంది జనరల్ గా?
మాకు కొంచెం అనుభవం ఉంటది. ఉమ్, ఇక తెలియనప్పుడు హార్టికల్చర్ ఆఫీసర్‌ను సంప్రదిస్తాం. వాళ్ళు ఉమ్, చెప్తారు. ఉమ్, ఫర్టిలైజర్ షాపోళ్ళు కూడా వాళ్ళకి కొంచెం అనుభవం ఉంటది కాబట్టి అవును, కొత్త కొత్త మందులు వాళ్ళు కూడా పంపిస్తా అంటారు. అవును. ఇది ఇప్పు- ఒకటని. ఇప్పుడు ఈ పంటలకు సంబంధించి ఏమైనా సబ్సిడీలు వచ్చే అవకాశం ఉందా ఆహ్, మీకు? మేము అలాంటి ఏం వర్తించలే. అంటే ఓన్ ఉమ్, భూమి కాదు అండి. పెట్టుకోలేదు. ఉమ్, వస్తాయి చేసుకుంటే పేపర్, ఉమ్, డ్రిప్ అన్నీ ఇస్తారు గానీ మేము ఉమ్, దానికి ఇక ముందు పడి చేయలేకపోయినాం అన్నట్టు. వీళ్ళ ఓకే, ఓన్ భూమి కాదు కాబట్టి అవును. అట్లా. సో మీ సొంత భూమిలో ఏమి సాగు చేస్తున్నారు? మా సొంత ప్రస్తుతం మిరప ఉంది, ఉమ్, వరి ఉన్నది. ఉమ్, అంతే. మిర్చి 1 ఎకరం ఉంది. ఉమ్, మిగతా 4 ఎకరాలు వరేసినాం. ఉమ్, ఇక్కడ కూడా మరి వరే. వరేస్తున్నారు అక్కడ ఉంది, ఇక్కడ ఉంది ఇక్కడ. ల్యాండ్ అట్లా. సో అలాగే ఓవరాల్‌గా ఇప్పుడు చేపలు కావచ్చు, ఇటు కూరగాయలు కావచ్చు, వరి కావచ్చు, అన్ని పంటలు పోను ఖర్చు అన్ని రకాలుగా పోను సంవత్సరానికి మీకు ఎంత మిగులుతుంది? మినిమం 10 లక్షలు మిగులుతది. మినిమం 10 అన్ని లక్షలు మిగులుతది. వానాకాలం యాసింగి పెట్టుకుంటే. హుహు. హ్మ్. 2 పంటలు కలిపి 10 లక్షలు ఆ! అయితే మిగులుతాయి మిగులుతాయి. యావరేజ్‌గా. హ్మ్. సో ఇది అంటే మొత్తం. అన్ని ఖర్చులు పోను హ్మ్. ఏం లేకుండా అయితే హ్మ్. మిగులుతాయి. సో మీరు ఇప్పుడు వచ్చే కొత్త రైతులకు కావచ్చు, ఏమన్నా వ్యవసాయం చేయాలనుకునే వారి కోసం హ్మ్. మీరు మీ నుండి ఎలాంటి సపోర్ట్ ఉండబోతుంది? చేసుకుంటే మంచిదే కానీ కొంచెం శ్రమ పడాలే. శ్రమతో హ్మ్. పాటు హ్మ్. అవగాహన కూడా ఉండాలే. ఏదో హ్మ్. చేసినాం గదా అని గాలికి తిరిగినా అది కాదు. అవును. ఎటు అయినా పోయినా గానీ నైట్ హ్మ్. మావోడు పోయిండు. హ్మ్. తెల్లారేసరికి ఈడున్నాడు. అంతే. ఊరికెళ్ళిండు, హ్మ్. వచ్చేసిండు. సో మీరు ఏదైనా పని ఉంటే ఎమ్మడే వెళ్లి ఆ! చూసుకొనొస్తారు. చూసుకొనొస్తాం. ఏదో హ్మ్. అత్తగారింటికి పోతే 4 రోజులుంటే ఇది పోతది. ఆ! ఓకే. ఇప్పుడు అట్లా. ఈ టమాటా నారు పెట్టి ఎన్ని రోజులవుతుంది? వారం రోజులవుతుంది అది ఆహా! నర్సరీలో తెచ్చి. ఆహా! వారం రోజులు తెచ్చిపెట్టినాం. ఓకే. ఇయాల డ్రిప్‌కి వాటర్ అది మందెక్కియాలె. ఆహా! హ్మ్. ఎన్ని రోజులకు క్రాప్ స్టార్ట్ అయితది? నెల 10 ఇది టమాటా వచ్చేసి 2 నెలలు చిల్లర పడతది. ఆహా! అది బీర వచ్చేసి నెల 15 రోజులకు స్టార్ట్ అయితది. స్టార్ట్ అయితది. కాకర వచ్చేసి ఇక ఆహా! 60 రోజులు అట్లా పడతది. ఇప్పుడు 60 బీర రోజులు. ఇప్పుడు మీరు విత్తనం పెట్టినారా? లేకపోతే నారు విత్తనమే. విత్తనం బీర, పెట్టినారు. కాకర విత్తనం. ఆ! హ్మ్. జనరల్‌గా గ్రాఫ్టింగ్ పద్ధతిలో కూడా వాడుతున్నారు కదా బీర. వాడుతున్నారు. సో మేము మీరెప్పుడైనా ట్రై చేసిర్రా గ్రాఫ్టింగ్? లేదు. ఈ మధ్యలో అంటుర్రు గానీ ఆ! ట్రై చేయలేదు. అది మనకు తెలంగాణలో లేదంట గదా! బయట నుంచి రావాలంట అది. తెలంగాణలో గూడా అంటే లేదు. అది హ్మ్. బయట నుంచి బయట నుంచి రావాలె. తెప్పిస్తారంట. బట్ అది మన దగ్గర గూడా సాగు చేస్తున్నారు. హ్మ్. దానివల్ల గూడా అధిక దిగుబడి వచ్చే అవకాశం గూడా ఉంది. ఉన్నాయంట అదే. ఆ! ఇన్ ఫ్యూచర్‌లో మీరు అట్లా ట్రై చేసే అవకాశం ఉందా? చేస్తాం. ఆల్రెడీ మొన్న సూర్యాపేట అతను అడిగితే హ్మ్. గ్రాఫ్టింగ్ పద్ధతి చేస్తామంటే, హ్మ్. నేను చెప్తా తమ్ముడు అని చెప్పిండాయన. హ్మ్. బయట నుంచి రావాలి గదా! తెలుసుకుంటా దాని గురించి అన్నాడు. ఓకే. అట్లా. సో దాన్ని కూడా మొత్తానికి ఇది చేస్తున్నాం. ఇది మొత్తం ఆ! ఎదిగేదే. సో చూసారు గదా! మొత్తానికి నరహరి అన్న వారి మాటల్లో చాలా ఎక్స్‌పీరియన్సు మనతోనైతే షేర్ చేసుకోవడం జరిగింది. సుమారుగా 25, 30 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ వ్యవసాయం మీద ఉన్న తన సొంత అనుభవాన్ని మనకు కంప్లీట్‌గా డీటెయిల్స్‌గా చెప్పడం జరిగింది. 40 ఎకరాలలో ఎలాంటి పంటలు సాగు చేస్తున్నారు? ఏ విధంగా సాగు చేస్తున్నారు? మార్కెట్ ఎలా ఉన్నది? దిగుబడి ఎలా ఉన్నది? సో మనకు జాగ్రత్తలు ఎలాంటివి తీసుకోవాలి? ఏంటి అనేది ఇటు కాయగూరలకు సంబంధించి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మరి ఇక్కడ చేపల చెరువు 5 చేపల చెరువులున్నాయి. దాంట్లో కొర్రమీను వాళ్ళు సాగు చేయడం జరుగుతుంది. అది ఏ విధంగా సాగు చేస్తున్నారు? ఎలా సాగు చేస్తున్నారు? మార్కెట్ ఎలా చేస్తున్నారు? అలాగే వీళ్ళు బ్రీడ్ కూడా బయటికి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఫీడింగ్ ఏ విధంగా ఇస్తున్నారు? అన్నీ కూడా డీటెయిల్స్‌గా మనకు నరహరి అన్న మనతోనైతే షేర్ చేసుకోవడం జరిగింది. సో ఎవరికైనా మనకు కొర్రమీనుకు సంబంధించిన బ్రీడ్ కావాలనుకుంటే నేను స్క్రీన్ పైన అన్న నెంబర్ ఇస్తాను. మీరు కాంటాక్ట్ అయ్యి అన్న దగ్గర అయితే తీసుకుపోవచ్చు. సో అన్న దగ్గర మంచి హెల్దీ బ్రీడ్ అయితే ఉంది. మనం స్పష్టంగా చూసినాం. ఇక్కడ అన్న దగ్గర తీసుకెళ్లిన ఆ బ్రీడు చుట్టుపక్కల కనీసం ఒక 10-15 విలేజ్ల వాళ్ళు సాగు చేసుకోవడం జరుగుతుంది. సో అక్కడ ఫీడ్‌బ్యాక్ కూడా మరి అన్న ఏ విధంగా అయితే సాగు చేసుకొని మరి ఒక సైజ్ వచ్చిన తర్వాత అమ్మడం జరుగుతుందో మరి అలాంటి సైజే వీళ్ళు ఇచ్చిన బ్రీడ్ కూడా ఆ విధంగా అక్కడ కూడా రావడం జరుగుతుంది. సో ఎక్కడ కూడా నష్టమైతే కనిపించడం లేదు. అన్న జెన్యూన్‌గా ఒరిజినల్ బ్రీడ్ అయితే ఇస్తున్నారు. సో మీరైతే గమనించండి. నేను స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్‌కి మీరు కాంటాక్ట్ అయ్యి నేను చెప్పిన లొకేషన్‌కి వచ్చినట్టయితే వీళ్ళు ఒక బ్రీడ్ అయితే ఇస్తారు. సో మీరు కావాలనుకుంటే ఫోన్‌లో కూడా సంప్రదించి దూరంగా ఉన్నట్లయితే వాళ్ళు ఫోన్‌లో మీరు ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ ఆన్‌లైన్ పేమెంట్ చేసినట్లయితే వీళ్ళు ట్రాన్స్‌ఫర్ కూడా చేసే అవకాశం ఉంది. సో ఒకవేళ ట్రాన్స్‌పోర్ట్ ఇబ్బంది అవుతుంది అనుకుంటే అన్ని రకాలుగా వాళ్ళైతే సపోర్ట్ అయితే ఇస్తారు. సో ఇది మరి నరహరి మాటల్లో మరి ఈరోజు మనం అన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకోవడం జరిగింది. అందరికీ నమస్తే. జై కిసాన్.